టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిపోయింది. అండ్ లాంచ్‌కి ముందే చాలా విషయాలు చెప్పేశారు కదా! లాంచ్‌లో అంత ఇంట్రెస్టింగ్‌గా ఏముంటదో అనుకున్నాం గానీ, లాంచ్‌లో మళ్ళీ టాటా సియారాలో ఎలా అయితే కొంచెం మనల్ని సర్ప్రైజ్ చేస్తారో, అలాగే టాటా పంచ్‌లో కూడా వీళ్ళు ఏకంగా పంచ్‌ని పట్టుకెళ్ళి ఒక లారీతో గుద్దించి అందరిని సర్ప్రైజ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ సీఎన్‌జీలో ఆటోమేటిక్ ఉందన్న విషయాన్ని చెప్పారనమాట. సో, టర్బో ఆల్రెడీ మనకు తెలిసిందే. టాటా పంచ్‌లో టర్బో ఆప్షన్ కూడా ఇస్తున్నారు. బట్ సీఎన్జీ ఆటోమేటిక్ అనేది కొంచెం న్యూ థింగ్. అండ్ ఈ లారీతో పాటు క్రాష్ టెస్ట్ చేయడం కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, ఓవరాల్‌గా టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ న్యూ వేరియంట్స్ ఎలాగున్నాయి? ఆ వేరియంట్స్‌లో ఫీచర్స్ ఏమున్నాయి? తర్వాత ఏ వేరియంట్ కొనుక్కుంటే మీకు వాల్యూ ఫర్ మనీగా ఉంటది? ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ అండి. నేను మీ కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో, వేరియంట్స్‌లోకెళ్ళే ముందు ఓవరాల్‌గా ఏం మారిందనేది చూద్దాం. డైమెన్షన్స్ విషయం వచ్చేసరికి టాటా పంచ్ సైజ్‌లో ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. ఏం పెద్ద చేంజెస్ లేవు. ఓన్లీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇంతకుముందు 187 ఉండేది. ఇప్పుడు అది 193 ఒక అప్రాక్సిమేట్‌గా 6 అయితే పెరుగుతుంది. అది పెద్ద ఎక్కువైతే కాదు. అండ్ ఇంజిన్ ఆప్షన్స్‌లో మంచి మార్పులైతే ఉన్నాయి. ఇంతకుముందు ఓన్లీ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ మాత్రమే ఉండేది, పెట్రోల్ ఇంజిన్. ఇప్పుడు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తో పాటు ఇప్పుడు టర్బో ఇంజిన్ కూడా పట్టుకొచ్చాడు. దాంతోపాటు ఒక సీఎన్జీ ఆప్షన్ కూడా పట్టుకొచ్చాడు. సో, అండ్ సీఎన్జీలో కూడా ఆటోమేటిక్ పట్టడం అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టాటా పంచ్ విషయంలో కలర్స్ విషయంలో మీకు ప్యూర్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ తర్వాత ప్యూర్ వేరియంట్ నుంచే మొత్తం అన్ని కలర్స్ దొరుకుతున్నాయన్నమాట. అది ఒక మంచి విషయం అని నేను చెప్పుకుంటాను. ఇంకోటి భారత్ ఎన్‌క్యాప్ లో క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో 5 స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్తున్నారనమాట. సో, దట్ ఈస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇవన్నీ మధ్య ఒకటి ఇంట్రెస్టింగ్‌గా లేనిది ఏంటంటే టర్బోలో ఆటోమేటిక్ ఆప్షన్ ఇవ్వలేదు. టర్బో ఇంజిన్ ఇచ్చారు కానీ అందులో ఆటోమేటిక్ ఆప్షన్ ఇవ్వలేదు. దీనికి మేబీ డిఫరెంట్ రీజన్స్ అయితే ఉండొచ్చు. అది మనం దాని గురించి మనం సెపరేట్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వేరియంట్స్‌లోకి వెళ్దాం. సో, టాటా పంచ్‌లో బేస్ వేరియంట్ ఇప్పుడు స్మార్ట్ వేరియంట్. ఎంతోముందు ఉన్న పంచ్‌లో స్మార్ట్ అనే పేరు ఉండేది కాదు. ఇంతకుముందు ప్యూర్‌తో స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు స్మార్ట్ వేరియంట్‌గా స్టార్ట్ చేశారు. సో, ఈ స్మార్ట్ వేరియంట్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ ప్రైస్ నేను చెప్తున్నాను. 6.7 లాక్స్ 6,70,000 దొరుకుతుంది. అండ్ ఇందులో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ ఎ స్టాండర్డ్ వస్తున్నాయి. తర్వాత ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారనమాట. తర్వాత సిటీ అండ్ ఎకో మోడ్స్, డ్రైవ్ మోడ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, టీపీఎంఎస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. తర్వాత ఫ్రంట్ పవర్ విండోస్ మొత్తం సెంటర్ లాకింగ్ అయితే అవుతుంది. ఇంకోటి కీలెస్ ఎంట్రీ అంటే మనం జస్ట్ పాకెట్లో పెట్టుకుంటే ఓపెన్ అవుతుంది అనమాట, కీలెస్ ఎంట్రీ. తర్వాత ఇందులో స్పేర్ వీల్ అయితే ఉండదు, ఓన్లీ పంచర్ కిట్. తర్వాత ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సో, 6.7 లాక్స్‌కి వీళ్ళు బేస్ మోడల్‌లో ఇస్తున్నవి బాగానే ఉన్నాయి. బట్ ఇక్కడ మీకు టచ్ స్క్రీన్ దొరకదు. ఇన్ఫోటైన్మెంట్ అయితే ఇందులో లేదనమాట. అది డ్రాబ్యాక్. సో, బేస్ వేరియంట్లో మీరు ఒకవేళ సీఎన్జీ కొనాలనుకుంటే 8 లాక్స్ పెడితే మీకు స్మార్ట్‌లో సీఎన్జీ అది దొరుకుతుందనమాట. సో, నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ప్యూర్ వేరియంట్. సో, ప్యూర్ వేరియంట్ 7.76 లాక్స్ ఆన్ రోడ్ ప్రైస్. ఇది మనం స్మార్ట్‌తో పోల్చుకుంటే 1.06 లాక్స్ 1,06,000 ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. సో, దీనికి మీకు 1,06,000 ఎక్స్ట్రా కడితే మీకు ఏం ఫీచర్స్ దొరుకుతాయో చూద్దాం. రేర్ ఏసీ ఈవెంట్స్ దొరుకుతున్నాయి. ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ దొరుకుతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ దొరుకుతున్నాయి. 4 స్పీకర్స్ దొరుకుతున్నాయి. తర్వాత రేర్ డీఫాగరు, యాంటీ గ్లేర్ ఐఆర్వీఎం, తర్వాత ఆల్ పవర్ విండోస్ అండ్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్వీఎమ్స్ కూడా దొరుకుతున్నాయి. బట్ ఇంకా ఇందులో మనకి టచ్ స్క్రీన్ దొరకట్లేదు, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ దొరకట్లేదు. అది డ్రాబ్యాక్ ప్యూర్ వేరియంట్లో. సో, అదొకటి మిస్ అవుతుంది. స్పీకర్స్ కూడా ఇచ్చాడు కానీ అదొకటి మిస్ అవుతుంది. సో, ఇక్కడ మనకి 1.06 లాక్స్‌కి జస్టిఫైడా అంటే ప్రైస్ వైజ్ జస్టిఫైడే. బట్ టచ్ స్క్రీన్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని నా ఉద్దేశం. రేర్ ఏసీ ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ అవి తీసేసి ఇంకా ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ తర్వాత ఈ ఓఆర్వీఎమ్స్ ఇలాంటివి తీసి టచ్ స్క్రీన్ ఇస్తే ఇంకా బాగుండు. బట్ ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో చేశారు. అండ్ సో, 7.76 లాక్స్‌కి ప్యూర్ వేరియంట్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్ మనకు వచ్చేసి ప్యూర్ ప్లస్ వేరియంట్. ఇది 8.35 లాక్స్‌కి దొరుకుతుంది. సో, ప్యూర్ ప్లస్ వేరియంట్లో మనకి ప్యూర్తో పోల్చుకుంటే ప్యూర్ ప్లస్ వేరియంట్
59,000 ఎక్స్ట్రా. 59,000 ఎక్స్ట్రా మీరు కడితే మీకు ఏం దొరుకుతున్నాయంటే 20.32 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ దొరుకుతుంది. తర్వాత వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, తర్వాత రివర్స్ కెమెరా దొరుకుతుంది. అండ్ ఒకవేళ ఆటోమేటిక్ తీసుకుంటే ఈ వేరియంట్లో మీకు క్రూజ్ కంట్రోల్ కూడా దొరుకుతుంది. అండ్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, టైప్ సి ఛార్జెస్ ఫ్రంట్ అండ్ రేర్. కానీ టైప్ సి ఫ్రంట్లో ఉన్నది బాగా ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది, 65 వాట్ ఇస్తున్నాడు. బ్యాక్లో ఉన్నదాన్ని 15 వాట్ మాత్రమే ఇస్తున్నాడు. షార్క్ ఫిన్ యాంటీనా ఇస్తున్నాడు అండ్ స్పేర్ వీల్ కూడా ఇందులో ఇస్తున్నాడు అనమాట. సో అండ్ బాడీ కలర్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నాడు. సో ప్యూర్ ప్లస్ వేరియంట్ నాకు ఎందుకో బాగా పైసా వసూలు వేరియంట్ లాగా అనిపిస్తుంది. సో ఇందులో మీరు ఆటోమేటిక్ తీసుకుంటే కనుక మీకు 9 lakhs పడుతుంది అనమాట. ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఒకవేళ ప్యూర్ ప్లస్ సిఎన్జి తీసుకుంటే 9.53 lakhs అయితే పడుతుంది. సో ప్యూర్ ప్లస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వేరియంట్. నా ఉద్దేశంలో ప్యూర్ ప్లస్ ఒక మంచి వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నారు, ఇప్పుడు కార్ కొందాం అనుకుంటే కనుక మన కార్ మామ కమ్యూనిటీ ఉంది. కార్ మామ కమ్యూనిటీ మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ జాయిన్ అవ్వి ఇందులో మీకు కావాల్సిన గ్రూప్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ వేరే వాళ్ళు షేర్ చేసే కొటేషన్స్, వాళ్ళు షేర్ చేసే నాలెడ్జ్, ఇవన్నీ కూడా మీరు తీసుకోగలుగుతారు. సో కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, అది యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ ఏదో చూద్దాం. ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్. ఇందులో ఏం లేదు, జస్ట్ సన్ రూఫ్ అండ్ రూఫ్ రైల్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఇలా కొన్ని బేసిక్ ఫీచర్స్. సో ఇది మనకి 8.76 lakhs ఆన్ రోడ్ ప్రైస్. అంటే ప్యూర్తో పోల్చుకుంటే ఒక 41,000 ఎక్స్ట్రా పడుతుంది. సో సన్ రూఫ్ కావాలి మీకు అనుకునే వాళ్ళు ఈ ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మనకి అడ్వెంచర్ వేరియంట్. అడ్వెంచర్ వేరియంట్ 9.06 lakhsకి దొరుకుతుంది. సో మనం దీన్ని ప్యూర్ వేరియంట్తో ఒకవేళ కంపేర్ చేసుకున్నట్లయితే, ప్యూర్ ప్లస్ వేరియంట్తో కంపేర్ చేసుకున్నట్లయితే 71,000 ఎక్స్ట్రా పడుతుంది. సో 71,000 ఎక్స్ట్రా మీరు పెడితే మీకు ఏం దొరుకుతున్నాయి? 71,000 ఎక్స్ట్రా పెడితే మీకు 360-degree కెమెరా దొరుకుతుంది. తర్వాత R15 హైపర్ స్టైల్ వీల్, అంటే వీల్స్ ఏవైతే ఉన్నాయో అలాయ్ వీల్స్ కాదు, కానీ హైపర్ స్టైల్డ్ అంటే కొంచెం లుక్స్ వైజ్ బాగుంటుంది అనమాట, అలా పట్టుకొస్తాం. తర్వాత పుష్ బటన్ స్టార్ట్, ఇది కూడా కొంచెం కాస్మెటిక్గా కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది. ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, అంటే మనం కారు లాక్ చేస్తే ఆటోమేటిక్గా ఓఆర్విఎమ్స్ ఫోల్డ్ అయిపోతాయి, కారు అన్లాక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఇవి ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ అంటే. రేర్ వైపర్ వాషర్, తర్వాత ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్. సో అడ్వెంచర్ వేరియంట్ బాగానే ఉంది. 70,000 పెడితే మీకు 360-degree కెమెరా వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ వస్తున్నాయి. సో అండ్ స్టైల్ ఉన్న వీల్స్ వస్తున్నాయి. సో పర్వాలేదు. బట్ ఐ కాంట్ సే ఇట్స్ వెరీ మచ్ వాల్యూ ఫర్ మనీ. బట్ చాలామంది కొత్త డ్రైవర్స్ 360-degree కెమెరా కావాలనుకుంటున్నారు. ఐ థింక్ వాళ్ళ కోసం దిస్ వేరియంట్ కెన్ బి ఏ గుడ్ చాయిస్. అండ్ అడ్వెంచర్లో మీరు సిఎన్జి తీసుకోవాలనుకుంటే 10.23 lakhs పడుతుంది అనమాట మనకి. తర్వాత అకంప్లిష్డ్ వేరియంట్లో ఏం స్పెషల్ అంటే ఇది 9.88 lakhs ఆన్ రోడ్ ప్రైస్ దొరుకుతుంది. ఇది మన అడ్వెంచర్తో పోల్చుకుంటే 82,000 ఎక్స్ట్రా పడుతుంది. సో 26.03 సెంటీమీటర్ టచ్ స్క్రీన్, కొంచెం టచ్ స్క్రీన్ పెద్ద ఇస్తున్నారు. అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎల్ఈడి డిఆర్ఎల్స్, తర్వాత ఎల్ఈడి టైల్ ల్యాంప్ వస్తుంది. తర్వాత ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ ఆఫర్ చేస్తున్నారు, మనం ఈ మధ్య సిఆర్లో చూసాము. అండ్ తర్వాత హిల్ డిసెంట్ కంట్రోల్, కొండ మ్యాచ్ కిందకి దిగుతున్నప్పుడు కూడా అది కంట్రోల్ తప్పకుండా ఉండడానికి కంట్రోల్ సిస్టమ్ ఉంది. రేర్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, తర్వాత రేర్ ఎక్స్టెండెడ్ స్పాయిలర్. సో అకంప్లిష్ కూడా కొంచెం పర్వాలేదు, ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇందులో అలాయ్ వీల్స్ ఎక్స్ట్రా ఎడిషన్, మీరు పెట్టే డబ్బులకి పైసా వసూలు చేసేవి అలాయ్ వీల్స్. తర్వాత కొంచెం అవుట్ సైడ్ లుక్స్ అవి కూడా దీనిలో పెరగబోతున్నాయి అన్నమాట. తర్వాత మీకు అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ చూద్దాం. అకంప్లిష్ ప్లస్ వేరియంట్, అకంప్లిష్ ప్లస్ ఎస్ అనే వేరియంట్ ఉంది. సో ఇది అకంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఇది టాప్ అండ్ వేరియంట్, ఇది సన్ రూఫ్తోనే వస్తుంది అనమాట. సో టాప్ వేరియంట్ కావాలంటే టాటా పంచ్లో మీకు సన్ రూఫ్ లేకుండా ఉండదు. సో 10.71 lakhs, 10,71,000 మీరు పెడితే మీకు కొంచెం పెద్ద డిజిటల్ క్లస్టర్ వస్తుంది, సన్ రూఫ్ దొరుకుతుంది, ఫాగ్ ల్యాంప్స్ దొరుకుతున్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫాగ్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్ దొరుకుతున్నాయి, ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం దొరుకుతుంది, ఇంకో 4 ట్వీటర్స్ యాడ్ అవుతున్నాయి, రూఫ్ రైల్స్ వస్తున్నాయి, రేర్ ఆర్మ్రెస్ట్ వస్తుంది.
సో కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. సో 83,000 పెట్టగలిగితే మీకు 10.71 lakhsకి ఇది బాగానే ఉందన్నమాట. సో ఫైనల్గా నా రికమెండేషన్స్ ఏంటి అని అడిగితే ప్యూర్ ప్లస్ వేరియంట్ని నేను రికమెండ్ చేస్తాను. అంటే ఒక వాల్యూ ఫర్ మనీ వేరియంట్, కొంచెం బడ్జెట్ కాన్షియస్గా ఉన్న పర్సన్కి ప్యూర్ ప్లస్ వేరియంట్ 8.35 lakhsకి నేను రికమెండ్ చేస్తాను. తర్వాత ప్యూర్ ప్లస్ ఏఎంటీ కూడా, అంటే ఒకవేళ ఆటోమేటిక్ చూసినట్లయితే ప్యూర్ ప్లస్ ఏఎంటీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ వేరియంట్. ఇందులో ప్యూర్ ప్లస్ ఏఎంటీలో క్రూజ్ కంట్రోల్లో కూడా ఇస్తున్నారు, అంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది 9 lakhsకి దొరుకుతుంది అనమాట. సో 9 lakhsకి ఒక సేఫ్ కార్, ఆటోమేటిక్ కార్ దొరుకుతుంది. సో ఇట్స్ ఏ గుడ్ ఆప్షన్. తర్వాత ఇంకొక వేరియంట్ అడ్వెంచర్ వేరియంట్, నేను 100% చెప్పలేను ఓకే అని. అడ్వెంచర్ కన్నా బెటర్ నాకు ఎందుకో అకంప్లిష్డ్ కూడా బాగానే ఉంది అనిపించింది. అకంప్లిష్డ్ లుక్స్ లైక్ ఏ బెటర్ వేరియంట్ దెన్ అడ్వెంచర్, బట్ అగైన్ ఇట్స్ యువర్ కాల్ అనమాట. సో ఓవరాల్గా ఇవి నా సజెషన్స్ వేరియంట్ విషయంలో. మీకు ఏ వేరియంట్ నచ్చింది, ఇంకా ఏ ఫీచర్స్ మీకు ఉంటే బాగుంది అనిపిస్తుందో చెప్పండి. అండ్ ఫైనల్గా ఇందాక అన్నాను టర్బోలో ఆటోమేటిక్ ఎందుకు ఇవ్వలేదు అనే దానికి, సో టర్బో అనేసరికి పికప్ ఎక్కువ ఉంటుంది కదా, సో మేబీ ఆటోమేటిక్ ఎందుకులే, మాన్యువల్గా డ్రైవ్ చేసుకుంటా, డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ ఉన్న వాళ్ళు టర్బో తీసుకుంటారు అనేది ఒక స్పెక్యులేషన్ అయితే. ఇంకొక వాదన ఏంటంటే ఒకవేళ వీరు టర్బోలో ఆటోమేటిక్ ఆఫర్ చేస్తే దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ 10 lakhs క్రాస్ చేస్తే మనకి రోడ్ ట్యాక్స్ స్లాబ్ మారిపోతే కాంపిటేటివ్గా ఉండకపోవచ్చు అనేది ఇంకో స్పెక్యులేషన్. ఇంకో మూడో స్పెక్యులేషన్ ఏంటంటే ఇప్పుడు టర్బోలో ఆటోమేటిక్ పంచ్లో ఇచ్చేస్తే నెక్సాన్కి కూడా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్స్ దే డిడ్ నాట్ గివ్ వన్ నాకు అనిపిస్తుంది. సో మేబీ ఇట్ ఈస్ పాసిబుల్. సో వాట్ డూ యూ థింక్? సో టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇదండి. సో మీరు ఇంతవరకు చూసారంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కార్ మామా కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీలో జాయిన్ అయితే మీ కార్ బయింగ్ డెసిషన్ చాలా ఈజీ అవుతుంది. కార్ మామా కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది యూస్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా మీరు ఫస్ట్ టైం కార్ బయర్ అయితే కనుక ఫస్ట్ టైం కార్ బయింగ్ చెక్ లిస్ట్ ఉంది, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.